హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఈ వీడియోలో కొర్రల కిచిడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఎన్నో పోషకాలున్న ఈ కొర్రల కిచిడి తినడం వల్ల పిల్లలు మంచిగా ఎదుగుతారండి. అండ్ కొర్రల్లో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. సో వీటిని తినడం వల్ల పిల్లలు ఎముకలు బలంగా మారుతాయి. ఈ మంచి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీటి కోసం కావాల్సిన పదార్థాలు: నేను హెల్దీ చాయిస్ బ్రాండ్ కొర్రలు తీసుకుంటున్నానండి. మీకు ఏ బ్రాండ్ కొర్రలు అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎన్ని కొర్రలు కావాలంటే అన్నీ ఇలా కప్లో వేసి కొలుచుకోవాలండి. మన ఇంట్లో 2 బేబీస్ ఉన్నారనుకోండి, చిన్న కప్తో 2 కప్స్ తీసుకోండి. ఒకవేళ 1 బేబీ అనుకోండి, ఒక చిన్న కప్తో వేస్తే సరిపోతుంది. నాకు 2 పిల్లలు ఉన్నారు కదా, సో నేను 2 కప్స్ తీసుకుంటున్నాను కొర్రలు. ఫ్రెండ్స్, కొర్రలు చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి ఐడియా ఉండదు కదా, సో అందుకనే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, చిన్న అంటే రాగుల్లా ఉంటాయండి ఇవి. సో ఇప్పుడు 1 కప్ పెసరపప్పు తీసుకుంటున్నాను. మనం 2 కప్స్ కొర్రలు తీసుకుంటే 1 కప్ పెసరపప్పు తీసుకోవాలి. 1 కప్ కొర్రలు తీసుకున్నాం అనుకోండి, 1/2 కప్ పెసరపప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొర్రలు అండ్ పెసరపప్పుని 2 or 3 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. మంచిగా క్లీన్ చేసుకున్నాక మనం ఒక గంట లేదా 2 గంటల సేపు ఇలా ప్లేట్ క్లోజ్ చేసేసి నానబెట్టాలి. కిచిడి కోసం నేను తీసుకున్న వెజిటేబుల్స్ చిన్న టమాటో అండ్ 2-3 బీన్స్, చిన్న క్యారెట్, వీటన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, 2 hours తర్వాత పెసరపప్పు అండ్ కొర్రలు 2 నానిపోయాయండి మంచిగా. ఇప్పుడు కొర్రల కిచిడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టాను అండ్ కొంచెం నువ్వుల నూనె వేసాను అండ్ జీరా వేసాను. నువ్వుల నూనె చాలా బలం కదండి, సో పిల్లలకి మంచిదని నువ్వుల నూనె తీసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయ్యాక బీన్స్ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇవి ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. పసుపు అండ్ కారం అనేది ఆప్షనల్ అండి. పిల్లలు తింటే వేయండి, లేకపోతే లేదు. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఆల్రెడీ నానబెట్టిన కొర్రలు అండ్ పెసరపప్పుని కుక్కర్లో వేసేయాలి. వీటన్నిటిని ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేశాక ఒక 1 minute పాటు ఫ్రై చేయాలండి, వేగనివ్వాలి వీటన్నిటిని. 3 glasses ఆఫ్ వాటర్ కుక్కర్లో వేసుకోవాలి. మనం 1 గ్లాస్తో కొర్రలు అండ్ పెసరపప్పు కలిపి 1 గ్లాస్ తీసుకున్నాం కదా, సో అందుకే 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. రైస్కి అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. కొర్రలు కదా, ఎక్కువ వాటర్ పడుతుంది, సో 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. తర్వాత కుక్కర్ కప్ క్లోజ్ చేసేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 15 minutes తర్వాత ఇలా కుక్కర్ విజిల్ లిఫ్ట్ చేసి ఆ తర్వాతనే కుక్కర్ కప్ ఓపెన్ చేయాలి. చూస్తున్నారు కదా, మన కొర్రల కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఆరోగ్యకరమైన కొర్రల కిచిడిని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. పిల్లల ఎదుగుదలకి మంచి పోషకాహారం చాలా ముఖ్యమండి. సో మనం మంచి పోషకాలున్న ఆహారం ఇస్తేనే వాళ్ళు హ్యాపీగా అండ్ హెల్తీగా పెరుగుతారు. సో ఇలాంటి మంచి రెసిపీస్ చేసి పిల్లలకు తినిపించడం వల్ల పిల్లలు మెంటల్గా అండ్ ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో మన పిల్లల ఆరోగ్యం అనేది మనం ఇచ్చే ఫుడ్స్ మీదే ఆధారపడి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ కొర్రల కిచిడి వారానికి 1 లేదా 2 సార్లు తయారు చేసి మీ పిల్లలకు తినిపించండి. పిల్లలు ఫస్ట్ అవాయిడ్ చేసినా కూడా మెల్లిమెల్లిగా అలా అలవాటు చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్.